తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ పోరాటానికి ఎలాంటి సంబంధం లేని ఒక కాంగ్రెస్ నాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేటువంటిది తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ అమరుడు శ్రీకాంతాచారి జన్మదినం. అమరులందరూ కూడా ఏం కోరుకున్నారు? తెలంగాణ నుంచి మా తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించినటువంటి పరిపాలనా కేంద్రమైన సచివాలయం దేదీప్యమానంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి నిలువుటెత్తు అద్దంగా ఉంటుందని అమరులందరూ కూడా ఆకాంక్షించారు. ఇవాళ దాని ముందు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాలని అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, తెలంగాణ వాళ్ళందరూ కూడా ఎందుకు కోరుకున్నారంటే, ప్రతిరోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం కానీ, ఎదురుగా అమరవీరుల చిహ్నాన్ని, అమర జ్యోతిని నిర్మించడం కానీ, ఇవన్నీ ఒక్కసారి మనం చూస్తూ ఉంటే ఆ పరిపాలనా కేంద్రానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, రాజ్యాంగబద్ధమైనటువంటి ఆకాంక్షలు, రాజ్యాంగాన్ని ఎట్లా నడపాలనేటువంటి సోయి ఉంటుందని కేసీఆర్ గారు తరతరాలుగా ఉండాలని అటువంటి వాటిని ప్రతిష్ఠించారు. ఇవాళ రాజీవ్ గాంధీని ప్రతిష్ఠించడం ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఏం పిలుపు ఇవ్వదలుచుకున్నారు? ఇప్పటికే తెలంగాణ అనేక సందర్భాలు ఉమ్మడి రాష్ట్రంలో ఇంతకుముందే దేశపతి గారు చెప్పినట్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు పేరు పెట్టినా, మా రాజీవ్ రహదారికి పేరు పెట్టినా భరిస్తూనే ఉన్నాం. ఆదిలాబాద్ రిమ్స్కి కూడా ఆ పేరు పెట్టినా మేమందరం కూడా భరిస్తూనే ఉన్నాం. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కేంద్రానికి, ప్రతీకైనటువంటి పరిపాలనా కేంద్రానికి ఎదురుగా ఉన్నటువంటి సచివాలయానికి ఎదురుగా ఇటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది మూర్ఖత్వం తప్ప ఇంకొకటి కాదు. రాజీవ్ గాంధీ నిజంగానే రాజీవ్ గాంధీకి ఏమైనా తెలంగాణ గురించి కానీ, తెలంగాణకు కానీ ఏమైనా సంబంధం ఉందని ఆలోచిస్తే, కనీసం ఆ ఇందిరాగాంధీ కన్నా తెలంగాణతో కొంచెం సంబంధం ఉంది. గతంలో పార్లమెంట్ సభ్యురాలు అయింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యురైంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని 69లో అణిచివేసినటువంటి సందర్భం కూడా ఉంది. కనీసం మరి సోనియా గాంధీ ఏమో మొన్న యూపీఏ చైర్పర్సన్గా అనేక మంది అమరవీరులు పిట్టెల్లా రాలిపోతూ ఉంటే శ్రీకాంతాచారి దగ్గర నుంచి అనేక మంది, ఓ కేంద్రమా కళ్ళు తెరువు, వేలాది మంది చనిపోతున్నా నీకు కనికరం లేదని తమ చివరి మరణ వాంగ్మూలాలు కూడా రాసి చనిపోయినటువంటి సందర్భంలో ఒక అనివార్యతను ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరూ, సబ్బండ వర్ణాలు, కవులు, కళాకారులు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు, ఒక్కటి కాదు అన్ని వర్గాలు, విద్యార్థులు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమం మెడలు వంచి తెలంగాణ సాధించుకుంది అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి ప్రజలు అనుమతించరనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు పదే పదే ఈ 10 ఏళ్లకు సంబంధించి, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి మాట్లాడినప్పుడల్లా ఏమాత్రం అభివృద్ధి చేయనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు, అసలే తెలంగాణ ప్రజల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి చంద్రబాబు నాయుడు పేరు, తెలంగాణ పదాన్ని నిషేధించడం కావచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అంటేనే ఎన్కౌంటర్లు చేసినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూసినాం. అటువంటి చంద్రబాబు నాయుడు పేరును రోజు తలుస్తాడు ఎక్కడో దగ్గర. కానీ గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు దేనికోసమైతే తలనాడినరో, కొట్లాడినరో, ఆగ్రహించినరో, ఆవేదన చెందినరో, అనేక ఉద్యమాల్లో తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించినరో, విద్యుత్ కోసం కానీ, రైతుల కోసం కానీ ఒక మౌలికమైనటువంటి మార్పు తెచ్చి ఇవాళ తెలంగాణకి ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ పేరును పలకడానికి రేవంత్ రెడ్డి గారికి నోరు రావడం లేదు.
పైగా కేసీఆర్ గారి ఆనవాళ్ళను మేము చెరిపేస్తామనేటువంటి ఊంకరింపులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు సోయి లేకుండా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ విగ్రహాన్ని అక్కడ నిలిపితే డెఫినెట్గా ఒక ఉద్యమ కార్యాచరణ మొదలవుతుంది. మేధావులందరూ కూడా ఆలోచించాలి. ఇంతకుముందే చెప్పినట్టు అనేక మంది మేధావులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆమోదం ఉందా అంటే ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్క రకంగా తప్పించుకుంటా ఉన్నారు. నిరుద్యోగుల విషయానికి వచ్చే వరకు మేము పోస్ట్ మ్యాన్లం అంటున్నారు. ఇంకొక విషయం వచ్చే వరకు కేవలం మాది వేరే పార్టీ, మేము చెప్పడం తప్ప మేము బాధ్యులం కాదంటున్నారు. ఇట్లా రకరకాలుగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల ఉల్లంఘనలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు.